హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పాలకూర పన్నీరు తయారు చేసుకోవడానికి మనకు ముందుగా వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. అవి ఆరాలన్నమాట. మనము గ్రైండర్ పట్టినప్పుడు వేడిగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనము వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని వేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, దానికి మసాలా కోసము కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 జీడిపప్పు తీసుకొని వాటిని లైట్గా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసి లైట్గా పన్నీర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కట్ చేసుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వాటిని చక్కగా వేంపుకోవాలి. దోరగా ఎక్కువ వేడిగా పెట్టొద్దు, సిమ్లో పెట్టి లైట్గా వేంపుకోవాలి. ఇందులో పచ్చివాసన పోవాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్, స్లోగా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీన్ని మనము తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి మనమైతే పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెము ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకోవడం చాలా బెటర్ అనుకుంటా నేనైతే. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవి కొంచెం మనము వేపుకోవాలన్నమాట. దూరగా వేపాలంటే కొంచెం ఇందులో మనము సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పన్నీరు. ఓకేనా ఫ్రెండ్స్, అదే పాలకూరని మనము ఇట్లా పేస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రైండర్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది. వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ వేసినాం కదా, అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సాల్ట్ వేసి అలాగే పసుపు వేసి మొత్తం నీట్గా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఆ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో కలపడమే అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్, కాకపోతే చాలా టేస్ట్ అనమాట. హెల్దీ ఫుడ్, చాలా ఈజీ ప్రాసెస్ అంటే పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే వీటిని మగ్గేంత వరకు కొంచెం టైం పడుతుంది అంతేనా ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం మనం ఇందులో మెంతి కూర యాడ్ చేశాను నేను టేస్ట్ కోసం అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీ ఆప్షను, మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. దట్స్ మీ చాయిస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దగ్గర పడేంత వరకు వేంపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతున్నాయి. కాబట్టి మాడనీయకుండా స్లోగా మనం వీటిని ఫ్రై అవ్వాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, వెరీ సింపుల్. జస్ట్ ఆ పేస్ట్ తెచ్చేసి మనం ఇందులో కలపడం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మిక్సీ పట్టాను నేనైతే. మీకు ఎలా వీలు ఉంటే అలా చేసుకోనండి, లేదంటే మీరు కూడా మిక్సీ పట్టేసేయండి. ఈ రోజుల్లో రోట్లో దంచడం కొంచెం ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కదా, మార్నింగ్ టైం అనమాట. చాలా ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి. కాబట్టి రోట్లో దంచడంత సీన్ లేదు నాకైతే. కాబట్టి మిక్స్ చేసేసాను. ఆ పేస్ట్ మంచిగా కొంచెం ఆయిల్ బయట వచ్చేంత వరకు సో మనం వేంపుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి గ్రేవీ మీకు ఎంత అవసరమో అంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడే. ఓకేనా ఫ్రెండ్స్, పొంగు వచ్చేంత వరకు కొద్దిగా మనం దీన్ని మూయాలి. మూసి కొంచెం చిటికేడు గరం మసాలా వేసాను నేను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఒక 2 నిమిషాలు అంతే, రెడీ అయిపోయింది. మనం ఇందులో పన్నీర్ పీస్లు వేసేసి ఇంకొక 5 మినిట్స్ మూసి పెట్టేసామంటే ఇంకా అదిరిపోయే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా వేడిగా చపాతీ, రోటీ, జొన్న రోటీ మీ ఎలాగైనా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, టుడే ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్కి ఇదే, లంచ్కి ఇదే, లంచ్ బాక్స్లోకి ఇదే మా పాపకి. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బట్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లలకి చాలా ఇష్టంగా తినాలి అంతే. ఓకేనా, మొత్తం మీద నా కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. మొత్తం కొంచెం కట్ చేశాను. బట్ ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా. 10 మినిట్స్లో కంపల్సరీ ఈ కర్రీని మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, నాది న్యూ ఛానల్, కంపల్సరీ మీరు మాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బుక్ ఇదైతే మీకోసమే. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా